కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతున్న సందర్భంలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా కూడా నిరుద్యోగులకు పదే అన్యాయం జరుగుతుందని అయితే నిరుద్యోగులు అయితే వాపోతున్నారు. వాస్తవంగా గ్రూప్ 1 సంబంధించి అయితే మనతో పాటు ఏదైతే జనార్దన్ ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మళ్ళీ ఏం అన్యాయం జరిగింది మీకు? మళ్ళీ రోడ్ల మీద ఎందుకు వచ్చారు? అన్యాయం అంటే అన్యాయం జరిగిందని కేసులు వేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఫస్ట్ ఎన్నో చిత్కారాలకు గురయ్యారు. ఈరోజు జరిగిన అన్యాయాలను తెలియజేయడానికి ఒక 3 నెలల సమయం పట్టింది. ఈరోజు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా జరిగిన గ్రూప్ 1లో జరిగిన అన్యాయాలు ఏందని తెలుసుకున్నారు. ఇది తెలుసుకున్నాక వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనోవేదనకు గురి అవుతున్నారు. ఏంటంటే ఈ అన్యాయాలు కాదు, ఘోరాలు జరిగినాయి నోటిఫికేషన్లో. ఆ ఘోరాలు ఏంటంటే ఫస్ట్ నాన్ లోకల్స్ను ఇందులోకి తీసుకొచ్చిర్రు. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి అభ్యర్థులు తెలంగాణలో చదువుకోకుండా ఉంటే వాళ్ళకు తెలంగాణ గురించి ఇక్కడ ఇప్పుడు ఏపీలో వాళ్ళకి ఎట్లా ఇస్తారా అంటే ఒక అఫిడవిట్ ద్వారా ఇస్తారు. తాత ముత్తాతల నుండి మొత్తం తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని తీసుకొని ఇక్కడ ఇవ్వచ్చు కదా. వీళ్ళకైతే రిజర్వేషన్స్ ఇయ్యరు. ఎక్కడో ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో చదువుకున్నోడు నేను తెలంగాణని కావాలనగానే మనకి ఈడబ్ల్యూఎస్ కింద ఇస్తారంట. ఇలా మేము అడుగుతున్నాం, ఈడబ్ల్యూఎస్ను అడ్డంగా పెట్టుకొని ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఆంధ్ర వాళ్ళను రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఆంధ్ర వానికి నాన్ లోకల్ ఇవ్వాల్సింది ఇక్కడ ఏ విధంగా నువ్వు బీసీఏ అయితే బీసీఏ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ ఎట్లా ఇస్తావు? నాన్ లోకల్ అని ఇవ్వాలి. ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ని అడ్డంగా పెట్టుకొని ఇస్తారు. ఈడబ్ల్యూఎస్ని అడ్డంగా పెట్టుకొని ఇస్తున్నారంటే అసలు ఓసీలు ఇక్కడ ఎంతమంది జనగణన? మేము ఈడబ్ల్యూఎస్కి వ్యతిరేకం కాదు. బీదోడికి ఎవరికైనా రిజర్వేషన్ దక్కాలి, బీదోడు ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతంగా ఉద్యోగాలలోకి రావాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత? ఈడబ్ల్యూఎస్ కోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు 1-10% ఇవ్వమన్నది. వీళ్ళు అవుట్ రైట్గా 10% ఇచ్చిర్రు. అసలు ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ డేటాని ఇవ్వమంటున్నాం ఆర్టీఐ ద్వారా, ఇవ్వట్లేరు. ఇవాళ మాకు తెలిసినటువంటి సమాచారం అనఫీషియల్గా 2-3% అప్లై చేసుకుంది. కానీ మొత్తం అప్లికేషన్లలో మొత్తం పోస్టులలో వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? 10% ఇస్తున్నారు. నువ్వు అప్లికేషన్ల కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఎట్టిస్తావు? ఈరోజు డిఎస్సి అభ్యర్థులారా ఈడబ్ల్యూఎస్ మీద మొత్తం తిరుగుతున్నది. దాని మీద మీరు ఏంటంటే మీరు ప్రతి జిల్లాలలో పోయి ఏం చేయరంటే అసలు ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎన్ని పోస్టులు ఇచ్చారు? అది ఒకటి నాన్ లోకల్ ఈడబ్ల్యూఎస్ ద్వారా నాన్ లోకల్కి న్యాయం. తర్వాత 29 జీవో ద్వారా అన్యాయం. 29 జీవో ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కాల రాసిర్రు. రిజర్వేషన్లను కాపాడుతున్న కాంగ్రెస్ కాపాడట్లేదు. అది ఒకటి. రాంగ్ క్వశ్చన్స్ 14 రాంగ్ క్వశ్చన్స్ ద్వారా ఎగ్జామ్కు ముందుకు పోతుంది. చిన్న పిల్లోడిని అడిగినా కానీ 8 క్వశ్చన్లు ఇట్లా పోతాయని చెప్తున్నది. ఆ క్వశ్చన్లకు వీళ్ళు తెలుగు అకాడమీ ప్రమాణికం కాదన్నది గూగుల్ ప్రమాణికము, వికీపీడియా ప్రమాణికం అని చెప్తుంది. కాబట్టి ఈ రాంగ్ క్వశ్చన్స్ తేల్చకుండా